సో భవిత వాళ్ళ మదర్ ఉన్నారు, ఆవిడ ఏమనుకుంటున్నారు ఒకసారి చూద్దాం వాళ్ళ అమ్మాయి గురించి. మరి వాళ్ళ అమ్మాయి దాదాపు దూసుకెళ్తుంది. సో గుడ్ ఈవినింగ్ ఆల్ మెంబర్స్కి. మా పాపపై ఇంట్రెస్ట్, మా పాపకి చాలా ఎక్కువ, డ్యాన్స్ కానీ సింగింగ్ కానీ ఏదైనా. అందుకని ఇష్టపూర్వకంగా ఇక్కడికి పంపిస్తున్నా. చాలా టాలెంట్ ఆమె డ్యాన్స్లో. మా బాబు కూడా ఇక్కడనే ఉన్నాడు. పేరెంట్స్కి అందరికీ నమస్కారాలు. మా దాత్రికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఆమె స్కూల్కి వెళ్తూ మళ్ళీ ఇక్కడ డ్యాన్స్ క్లాస్కి రావాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పి వద్దు మానేయమ్మ అంటే లేదు నేను కష్టమైనా సరే వెళ్తా అని చెప్పి ఇక్కడికి వస్తుంది. ఆమెతో పాటు మా ఇద్దరు కూతురు ఉన్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంకా ఈ ఉషోదయ ఫౌండేషన్ ఇట్లాంటివి ఇంకెన్నెన్నో ప్రోగ్రామ్స్ చేయాలి. ఎవరెవరిలో ఎలాంటి టాలెంట్స్ ఉన్నాయో అవన్నీ బయట పెట్టాలి. వాళ్ళ లోపల ఉన్న స్కిల్స్ మనకు తెలీదు, అవి పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళ లోపల ఉన్నాయి ఏంటివన్నా తెలుస్తుంది. మనం డ్రాయింగ్ పార్టిసిపేట్ చేస్తే డ్రాయింగ్ ఒకటే కాదు, దానివల్ల ఇంకేమేమి ఉన్నాయన్నది వాళ్ళకు అర్థమవుతుంది. పేరెంట్స్ ఏంటంటే మన పిల్లల్లో ఇట్లాంటి టాలెంట్ ఉందా అన్నది కూడా వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఇట్లాంటి ఎన్నో కండక్ట్ చేయాలి, దానివల్ల మన పిల్లల్లో ఉన్న టాలెంట్ బయటపడాలని, ఇదే విధంగా ఇంకా ముందుకు వెళ్ళాలని ఫౌండేషన్ మన ఉషోదయ ఫౌండర్ అయిన సత్యభాస్కర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇక్కడ స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారములు. ఇందులో ఉషోదయ ఫౌండేషన్లో మేము ఇంతకుముందు ఇంకొక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినాం, నేను మా బాబు. ఇందులో ప్రోగ్రామ్స్ గురించి చెప్పడానికని మేము పార్టిసిపేట్ చేసినాము. ఇందులో మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇంకా రావాలని కోరుకుంటున్నాను. మా బాబు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, వానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎప్పుడైనా సాంగ్ రాగానే సాంగ్ పెట్టుకోవడం చేయడం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వాని కోసం అని నేను చాలా ఇబ్బంది అయినా సరే వాని ముందుకు తీసుకురావాలని. సో మేడం మీ అభిప్రాయం తెలియజేసింది. అందరికీ నమస్కారం సార్. అందరికీ నమస్కారం. సత్య డ్యాన్స్ మాస్టర్లో చేర్పించినాక మా అబ్బాయి చాలా డెవలప్ అయ్యింది మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు సాత్విక వాళ్ళ మదర్ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా పాపకి డ్యాన్స్ అంటే చాలా 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 ఇష్టం. తను ఎట్లా అంటే సాంగ్ పెట్టాక చేసేస్తుంది. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఇంప్రూవ్ అయింది. నాకు చాలా బాగా నేర్పిస్తున్నారని అంటున్నా. వీక్లీ 1 టైం కంపల్సరీ నేను ఇక్కడ ఐబీకి వచ్చినప్పుడు కంపల్సరీ స్టూడియోకి వస్తున్నా, చూస్తున్నా. నాకు బాగా అనిపిస్తుంది. సార్ ఇంకా బాగా నేర్పించాలి, అందరి మెప్పులు పొందాలని కోరుకుంటున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ నాగకి. మా పాపకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. నేను వద్దన్నా కానీ కావాలని చెప్పేసి వస్తున్నది. అప్పటికి నా ఆపలు ఉంది, ఇప్పుడు చాలా బాగా చేస్తున్నది. మరియు మెమోటోస్తో సత్కరించాలని కోరుకుంటున్నాను. రకరకాల మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది. రకరకాల గవర్నమెంట్ స్కూల్లో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా నిర్వహించడం జరిగింది. నేటికి 17 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భం ఇది. యాక్చువల్గా వచ్చేసి జనవరి 26 సందర్భానికి సంబంధించిన కాంపిటీషన్ ఎగ్జామ్స్. బట్ ఏంటంటే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దానికోసం చాలా కృషి చేశారు కాబట్టి ఈరోజు ఈ మెమోటోస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మున్ముందు కూడా మీరు ఇంకా ఇలాగే మీ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూ మంచి స్థాయిలో నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
సో అదేవిధంగా ఎప్పటికీ మీకు ఉషోదయ ఫౌండేషన్ వారు ఎప్పటికీ సపోర్ట్గా ఉంటారు. సో ముందు కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చాలా చాలా మంచి ప్రోగ్రామ్స్ చేయడానికి ఉషోదయ ఫౌండేషన్ అదేవిధంగా మాస్టర్స్ డ్యాన్స్ స్టూడియో వారు ఎప్పుడు కృషి చేస్తూనే ఉంటారు. సో ఏంటంటే మీరు దాన్ని వాడుకోవడంలో విఫలమవుతున్నారని నేను క్లియర్గా చెప్పగలను. ఎందుకంటే చాలా ఆప్షన్స్ పెడుతుంటాం. మేము గ్రూప్ క్రియేట్ చేసాం. ఆ క్రియేట్ చేసిన తర్వాత చాలా మందికి చాలా పెడుతుంటే వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు, దాంట్లో నుంచి ఎగ్జిట్ అవుతున్నారు. అర్థం కావట్లేదు, మాకు అదే అర్థం కావట్లేదు. ఏదో అంటారు కదా, పిలిచి పిల్లనిస్తే అట్లాగే ఉందన్నమాట. సో ఆ గ్రూపుల్లో సో ఎప్పుడూ లేనటువంటివి మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఆ గ్రూప్లో గవర్నమెంట్ పిల్లలకు చెందాలన్న ఉద్దేశంతో ప్రతిదీ కూడా మేము ఆ గ్రూప్లో మెన్షన్ చేస్తున్నాం. ఆసక్తి గలవారు వెంటనే రండి అని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. బట్ వాళ్ళు ఏంటో మరి అర్థం కావట్లేదు. సో చక్కటి అవకాశాలు వస్తాయి ఇక్కడి నుంచి. ఎందుకంటే ఇక్కడి నుంచి ఎంతోమంది పిల్లలు మూవీలో, టీవీ సీరియల్స్లో, యాక్ట్ ఫిలిమ్స్లో అన్నిటిలో యాక్ట్ చేస్తూ ఉన్నారు. సో అలాంటి అవకాశాలని గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు కూడా అందివ్వాలన్న సదుద్దేశంతో మేము ఈ గ్రూప్స్ క్రియేట్ చేసి ఏది ఉన్నా గ్రూప్లో మేము పెట్టడం జరుగుతుంది. సో మీకు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను ఫార్వర్డ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఇంట్రెస్ట్ ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా మంది ఉంటారు. మీరు ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తుంటారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు, లేకపోతే లేదు. ఓకేనా? సో దయచేసి ఈ ఉషోదయ ఫౌండేషన్ మరియు మాస్టర్స్ డ్యాన్స్ స్టూడియో వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మీరు స్పందించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము స్కూల్ టు స్కూల్ వచ్చేసి ఇవి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసాము. సో అక్కడ ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో, గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత ఆ రెస్పాన్స్ అనేది కరువైంది మాకు. మేము పిలిచి మేము అన్ని ఇన్వైట్ చేస్తున్నాం. కొత్త వాటిలో పిల్లలను తీసుకెళ్ళాలన్న ఉద్దేశంతో మేము క్రియేట్ చేసి మేము ఇస్తుంటే వాళ్ళకు అది రీచ్ అవ్వట్లేదు. అది రీచ్ అవుతుందో అర్థం కావట్లేదు, వాళ్ళకి అర్థం అవ్వట్లేదో తెలియట్లేదు. ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే ఒకవేళ అది